హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి వై స్టిచ్ అంటారండి. అందులోనే 2 టైప్స్ స్టిచ్చెస్ ఉన్నాయండి. ఒకటేమో వై స్టిచ్ అంటారు, ఇంకొకటి స్టెంపెడ్ వై స్టిచ్ అంటారండి. అవి ఎలా వేసుకోవాలో చెప్తాను. చెప్పే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మనం 3 లైన్స్ వేసుకున్నాం. 3 లైన్స్లో మనము పై లైన్లో వచ్చేసి మనకు సిల్క్ థ్రెడ్ తీసుకొని అక్కడ ఒక లాగ్ వేసుకున్నాము. చైన్ లాగ్ వేసుకొని లాక్ వేసుకొని మళ్ళీ మనము రివర్స్లో 2 సెకండ్ లైన్కి వెళ్ళిపోదాం. కొంచెం క్రాస్గా తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనము కొంచెం రైట్ సైడ్ పోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళేసి దానికి స్ట్రైట్గానే 3rd లైన్లో స్టిచ్ వేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా వేసుకునేసి మన పైన ఉంది కదా అక్కడికి పైకి వచ్చేద్దాం. స్ట్రైట్గా పైకి వచ్చేద్దామండి. చిన్న లాక్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకేసారి మనము పైకి వచ్చేసామంటే పై స్టిచ్ దగ్గర మనం పై లైన్ వేసాం కదా ఆ లైన్ దగ్గరికి వచ్చేసామంటే మనకు ఇలాగా వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగే వేసేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ వేసాం కదా, ఒక చిన్న లాక్ తీసుకుందాం. ఒక చిన్న లాక్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ సెకండ్ లైన్లోకి కొంచెం క్రాస్గా ఇందాక వేసినట్టుగానే మనం క్రాస్గా అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక స్టిచ్ వేసేసుకుందాం. అక్కడ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అలాగే స్ట్రైట్గా మనము 3rd లైన్లోకి వెళ్దాం. అక్కడ నుంచి ఫస్ట్ లైన్లోకి మనము లాగా పైకి లాగేసినామంటే అక్కడ లాక్ మధ్యలో లాక్ పడిపోతుంది. చూసారు కదా, మళ్ళీ పైనకి వేస్తాం కదా, చిన్న లాక్లా వేసి మళ్ళీ మనము సెంటర్ లైన్కి వేసుకొని మళ్ళీ 3rd లైన్లో స్ట్రైట్గా వేసేసాం. మళ్ళీ అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లాగేసామండి. ఇక్కడికి లాగేసామంటే క్రాస్ లాగా వచ్చేస్తుంది వైలాగా. మళ్ళీ ఒక చిన్న లాక్ వేసేసి సేమ్ ప్రాసెస్ అండి. ఇంతే కదండి. ఈ స్టిచ్ వచ్చేసి మనం రౌండ్గా వేసేసుకొని ఒక ఫ్లవర్ లాగానే వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనము రౌండ్ వేసేసుకొని ఒక ఫ్లవర్ లాగానే వేసేసుకోవచ్చు. ఈ స్టిచ్ని వై స్టిచ్ని దీంట్లో 2 టైప్ ఉన్నాయండి. అవి కానీ వేసి చూపిస్తాను మీకు ఎలాగనేసి. ఓకేనా ఫ్రెండ్స్, స్టెంపెడ్ స్టిచ్ చూపిస్తాను, వై స్టిచ్ ఎలా వేసుకోవాలను. చూసారు కదా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, వైలాగా వచ్చేస్తుంది. ఇంతే కదండి, నేను క్లాస్ 3లో నేను చెప్పానండి వై స్టిచ్ అంటారనేసి. అది ఒక వై స్టిచ్ లాగా ఉంటుంది. నేను నెక్స్ట్ వేసి చూపిస్తానని చెప్పానండి. ఈ స్టిచ్ అండి వై స్టిచ్ అంటే ఇలా వేసుకోవచ్చు. అది చూసేకి అలాగే ఉంటుంది, కానీ అది వేయడం ప్రాసెస్ వేరే అండి. ఆ స్టిచ్ వేయడం ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకొక టైప్లో ఉంటుంది. చూసారు కదా, మనం ఒక ఫ్లవర్ లాగా రౌండ్గా వేసేసి ఒక ఫ్లవర్ లాగానే వేసేసుకోవచ్చు స్టిచ్ అనేది మనము. చూసారు కదా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. మనము ఇక్కడ ఒక లాక్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ఒక లాక్ వేసేసుకొని ఇలాగే నేను పైన కానీ వేస్తానండి. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ పైన వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలనేసి. మీకు లైన్ వేసేసుకొని ఇప్పుడు మన కింద ఎలా ఎన్ని లైన్స్ వేసామో అలాగే లైన్స్ వేసేసి మనము వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనము ఇది బ్లౌజ్కి బార్డర్ లాగా బాగుంటుంది. ఇంతేకాదు మధ్య మధ్యలో బీడ్స్ కానీ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా యూజ్ఫుల్ అవుతుందండి మీకు స్టిచ్చెస్ అంతా. అన్నీ మనము బ్లౌజ్కి వేసుకునే డిజైన్సే అండి ఇవి. మగ్గం వర్క్లో ఎలా వేసుకోవాలనేసి మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందని. చూసారు కదా ఫ్రెండ్స్, చెప్తున్నాను నేను. చూసారు కదా, ఇలా వేసుకొని మధ్య మధ్యలో నేను బీడ్స్ పెడతాను. అవి ఎలా పెట్టుకోవాలో కానీ చూపిస్తాను. మీకు యూజ్ఫుల్గా అంటే మీకు అది ఎలా మీకు యూజ్ అవుతే అలా మీరు డిజైన్స్ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు మనము బ్లౌజ్ కనే కదండి, మనం డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలకి మనం చిన్న చిన్న డిజైన్స్ ఇలా చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం సింపుల్ డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనము గమ్ పెట్టేసుకొని స్టోన్స్ అంటించుకొని చూసారు కదా, మనం ఒక డిజైన్ లాగా బార్డర్ లాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మీకు ఈ వీడియోస్ అంతా చూడండి. నేను క్లాస్ 3లో కానీ చెప్పానండి
వై స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం అన్నీ ఇలా స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసుకున్న తర్వాత చూద్దాం. చూస్తారు కదా, ఇవే కదండి. మళ్ళీ మనం మధ్యలో కూడా మనము కొందన్సవి ఎలా పెట్టుకోవాలో కానీ చూపిస్తాను గమ్ పెట్టేసి. చూసారు కదా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీకు చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా పెట్టుకోవాలనేసి. చూడండి మొత్తం పెట్టి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం పెట్టి చూపించాను. చాలా బాగుంది కదా, మనకు బార్డర్ లాగా చాలా బాగుంటుంది. ఇదే కదా ఇంకొక స్టిచ్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, స్టెంపెడ్ వై స్టిచ్ అండి. ఇది ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, ఇది వై స్టిచ్ అండి. ఇది స్టెంపెడ్ వై స్టిచ్. సేమ్ ప్రాసెస్సే. అలాగే మనం 3 లైన్స్ వేసేసుకున్నాం. మనము పైన ఇప్పుడు ఒక చిన్న చైన్ తీసుకుందాం. థ్రెడ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి నేను. సరే కదా, ఒక చిన్న లాక్ వేసేద్దాం. అక్కడ ఒక చిన్న లాక్ వేసేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా వేసామో సేమ్ ప్రాసెస్సే అండి. అది ఇప్పుడు వేసే స్టిచ్చెస్ కన్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం అలాగే వేసేసుకుంటూ వెళ్దాం. స్ట్రైట్గా వేసేద్దాం. చూసారు కదా, 3rd లైన్లోకి వెళ్ళాం. అలాగే మనము ఫస్ట్ లైన్లోకి వచ్చాము. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ చిన్న లాక్ వేసేసుకుందాము. ముందు వచ్చేసి మనం కిందికి వెళ్ళాం కదా, అటు కాదండి, కిందికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం స్ట్రైట్గా వేసేసుకుందాం పై లైన్లోనే. అలాగే ఒక చిన్న లాక్ వేద్దాం అక్కడ పక్కన. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న లాక్ వేసి ఇప్పుడు మనము 2nd లైన్లోకి క్రాస్గా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకొని మళ్ళీ అక్కడ 3rd లైన్లో స్ట్రైట్గా వేసేద్దాం. స్ట్రైట్గా వేసి 3rd లైన్లోంచి 5th లైన్లోకి వచ్చేసి అక్కడ చిన్న లాక్ వేసుకొని మళ్ళీ మన ఫస్ట్ లైన్లోనే కొంచెం చైన్ స్టిచ్ లాగా వేసేసి అక్కడ మళ్ళీ ఒక చిన్న లాక్ వేసేద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్సే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, క్రాస్గా వేసుకొని మళ్ళీ మనము వేసేసుకుంటూ స్ట్రైట్గా వేసేసుకొని మళ్ళీ లాక్ వేసేసుకునేది. ఇలా పైన లేక వచ్చేసి లాక్ వేసేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్సే. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా ఒకేలాగే ఉంటుంది. డిజైన్స్ అంతా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు యూస్ఫుల్గా కూడా మీకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకున్నాం. మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మీకు స్టిచ్చెస్ అంతా సేమ్ ప్రాసెస్సే. మనం లాక్ లాగా వేసుకొని క్రాస్ తీసేసుకొని 2nd లైన్లో మళ్ళీ 3rd లైన్లోకి వెళ్ళిపోవడం. 3rd లైన్ నుంచి ఫస్ట్ లైన్లోకి వేసుకోవడం. ఇక్కడ మనం ఎన్నట్టు వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకొని సేమ్ మనం ఫస్ట్లో ఎట్లా వేసుకున్నామో అలాగే మనం పైన వేసేసుకుంటాం. పైన వేసాం కదా, అలాగే సేమ్ మనం పైన మళ్ళీ లైన్స్ వేసేసుకొని సేమ్ కింద ఎలా వేసుకున్నాం అలాగే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, లైన్స్ వేస్తున్నాను. లైన్స్ వేసాను కదా, ఇప్పుడు మనము ఇప్పుడు కింద ఎలా వేసామో అలాగే సేమ్ ప్రాసెస్ పైనగానే వేసేసుకుందాం. బ్లౌజ్కి డిజైన్గా బాగుంటుంది. మీకు ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అలాగే వేసుకొనేసి మనం ఇప్పుడు పైన ఇప్పుడు ఎట్లా వేసామో అలాగే ఇక్కడ వేసుకుందాం. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు స్టోన్స్ అయి పెట్టేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. చూసారు కదా, బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటాను. యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.